अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनगं श्रीरङ्गरामानुजं। कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यम्। மற்றொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைகீழ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு காவலில் புலன வைத்து கலிதன்னை கடக்க பாய்ந்து நாவலிட்டு உழிதருகின்றோம் நமன் தமர் தடைகள் மீதே மூவலுகுண்டு உமிழ்ந்தா முதல்வனின் நாமம் கற்றா ஆவலிப்புடம கண்டாய் அரங்கமா நகருளானே பச்சை மாமலை போல் மேனி பவளவாய் கமலச் செங்கன் அச்சுதா அமரரேரே ஆயர்த்தம் கொழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திரலோகமாளும் அச்சுவை பெருனும் வேண்டேன் அரங்கமா நகருளானே வேதநூல் பிராயும் 100 மனிதர்தாம் புகுவரேலும் பாதியும் உறங்கிப் போகும் நின்றதில் 10 ஆண்டு வேதை பாலகனதாகும் வினிபசி மூப்பு துன்பம் ஆதலால் பிறவி வேண்டேன் அரங்கமா நகருளானே மொய்த்தவல் வினையுள் நின்றோ 3 யுத்த உடைய பேரால் கத்திரபந்துமன்றே பராங்கதி கண்டு கொண்டான் இத்தனை அடியரானார்க்கு இறங்கும் நம் அரங்கநாயா பித்தனை பெற்று வந்தோ பிறவியுள் பிணங்குமாறே வெண்டிரால் சுகங்கள் உயப்பான் பெரியதோர் இடும்பை பூண்டு உண்டிரா கிடக்கும் போதும் உடலுக்கே கரைந்து நைந்து தந்துஜாய் மாலை மார்பன் தமர்களாய் பாடியாடி தொண்ட பூண்ட அமுதமுண்ணா தொழும்பர் சோறுகக்குமாரே. తొండరడిపొడియాళ్వార్ తిరువడిగలే శరణం. ఆళ్వార్లు 5వ పాసురంలో మనకి ఈ లోకంలో ఉండేటటువంటి విషయానుభవం చేయడం, లేకపోతే స్త్రీల వల్ల కలిగేటటువంటి సుఖమే పరమ సుఖము పరమ భోగ్యము అని భావిస్తున్నటువంటి ఆ చారువాకులో చెప్పినటువంటి ఆ విషయాన్ని నిరసిస్తూ, అయ్యో ఆ విషయాల్ని పొందడము కష్టము, ఆ పొందిన తర్వాత వాటి ద్వారా కలిగేటటువంటి అనుభవము దుఃఖంతో కూడినటువంటిది, అలాంటి వాటిని పొందడం కోసం ఇంత క్లేశపడుతున్నారేమిటి, శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఇంత క్లేశపడుతున్నారేమిటి, అతి సులభంగా పరమాత్మని చేరుకోవచ్చు కదా, ఆ చేరుకున్న తర్వాత పొందేటటువంటి ఆనందం కూడా శాశ్వతమైనటువంటి ఆనందము, నిరతిశయమైనటువంటి ఆనందము, అలాంటి ఆనందాన్ని విడిచిపెట్టి స్వశరీర రక్షణ కోసం ఆహారాన్ని కోసం ప్రాకులాడుతున్నారేమిటి అన్న విషయాన్ని మనకి ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. నిన్నటి రోజున మనం వ్యాఖ్యానాన్ని సేవిస్తూ ఎలా ఉంటారు భాగవతోత్తములు అంటే, అదిగో తంతుజాయ్ మాలై మార్బన్ తమర్గళాయ పాడియాడి, ఆ భాగవతోత్తములు చల్లటి తులసిమాలను ధరించిన వక్షస్థలంలో చల్లటి తులసిమాలను ధరించినటువంటి ఆ శ్రీరంగనాథుడిని సేవించి ఆ శ్రీరంగనాథుడికి దాసులు అయిపోయి స్వరూపం, మన స్వరూపం ఏమిటి అంటే స్వాభావికంగా మనకు ఉండేటటువంటి స్వరూపం ఏమిటి అంటే భగత్తు పురుషార్థం, మనకి సహజంగా వచ్చేటటువంటి మనం కోరుకోవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే అదిగో ఆ రంగనాథుడికి దాస్యం చేయడమే మనం పొందవలసినటువంటి సహజమైనటువంటి పురుషార్థము. మనం సహజంగా కోరుకోవలసినటువంటి పురుషార్థం ఏమిటి అంటే ఆ రంగనాథుడికి దాస్యం చేయడమే మనం కోరుకోవలసినటువంటి పురుషార్థము అని చెప్తూ ఆయనకి దాసులమైపోయి ఆయన కళ్యాణ గుణమును గురించి పాడుతూ ఆయన యొక్క దివ్య చేష్టితమును మనసులో అనుభవిస్తూ ఆ అనుభవం మనల్ని ఒక చోట
ఉండనివ్వకుండా ఉంటే ఆ అనుభవాన్ని అనుభవిస్తూ ఆయన గురించి పాటలు పాడుకుంటూ ఆయన గురించి నృత్యములు చేస్తూ ఈ లోకమంతా కూడా ఆయన వైభవాన్ని చెప్పేటటువంటి వారు ఆయన యొక్క దాసులు. అలాంటి దాసులుగా ఇంత సులభంగా ఆయన యొక్క దాస్యాన్ని మనం పొందగలుగుతున్నాం కదా అన్న విషయాన్ని నిన్న మనకి అనుగ్రహించారు. ఎలా ఉంటుంది ఆ దాస్యాన్ని పొందటం అంటే, ఆ అనుభవాన్ని ఈ లోకంలో అనుభవించడం ఎలా ఉంటుంది అంటే, పరమపదంలో నిత్య సూర్యులు ఎలా అయితే సదా పశ్యంతి సూరయ అన్నట్టుగా ఆ పరమాత్మని నిత్యము సేవిస్తూ 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 తద్వారా వారి హృదయంలో జనితమైనటువంటి ఆ ఆనందాన్ని మనసులో ఇముడ్చుకోలేక అది ఎలా అయినా బయటికి ప్రవహింప చేయాలి, ఏదైనా ఒక దాన్ని మనసులో అలా ఉంచేసుకుంటే ఫ్రీజ్ అయిపోయినటువంటి ఏదైనా ఎమోషన్ని మనసులో అలా ఉంచేసుకుంటే గనక ఫ్రీజ్ అయిపోతారు అంటూ ఉంటారు. ఆ ఎమోషన్ అనేటటువంటిది బయటికి చెప్పేయాలి అని అంటూ ఉంటారు. అలా ఆ లోకంలో ఉండేటటువంటి వారు పొందేటటువంటి ఆ దివ్యమైనటువంటి పరమ భోగ్యమైనటువంటి ఆ అనుభవాన్ని వారు మనసులో ఇముడ్చుకోలేక నిరంతరము కూడా హావు 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 అని ఆ సామగానాన్ని నిత్యము కూడా గానం చేస్తూ ఉంటారు. ఎందుకు గానం చేస్తూ ఉంటారు అక్కడ నిత్య సూర్యుడు నిత్యము సామగానాన్ని అంటే, నిత్యము వారు పెరుమాళ్ళని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఒక్క క్షణం కూడా పక్కకి తిప్పకుండా రెప్ప కూడా వేయకుండా పెరుమాళ్ళని అలా ఆ సేవిస్తూ ఉంటారు. తద్జనితమైనటువంటి ఆనందము వారి హృదయంలో ఇమడక అది బయటకి ప్రవహిస్తూ ఎలా ప్రవహిస్తుంది అంటే సామగాన రూపంలో అది బయటకి ప్రవహిస్తూ ఉంటుంది. అంత ప్రీతి ప్రకర్షణ వారికి ఉంటుంది నిత్య సూర్యులకి. ఆ సామగానాన్ని అక్కడ పాడుతూ అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా ఆ తన్మయత్వంలో నృత్యాలు చేస్తూ ఎలా అయితే ఆనందంగా అక్కడ నిత్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారో, ఇక్కడ కూడా శ్రీరంగంలో ఆ తులసిమాలను ధరించినటువంటి వక్షస్థలంలో ధరించినటువంటి ఆ శ్రీరంగనాథుడికి దాస్యం చేస్తే అంత పరమ భోగ్యంగా ఉంటుంది. ఇతర విషయాలన్నీ కూడా ఎంత క్లేశంతో వాటిని పొందాలో మనకి చూపించారు. ఆ పొందిన తర్వాత పొందినటువంటి సుఖం మనకి శాశ్వతంగా ఉంటుందా అంటే ఆ సుఖం కూడా శాశ్వతంగా ఉండదు. అది కూడా దుఃఖంతో కలిగినటువంటి సుఖమే. దుఃఖమే ఎక్కువగా అధికంగా ఉండేటటువంటి సుఖంగా భ్రమించేటటువంటి విషయమే అని మనకి అది రెండిటిని కూడా ఒకదానితోటి ఒకటి కంపేర్ చేస్తూ మనకి తేటతెల్లంగా సుస్పష్టంగా మనకి ఆళ్వార్లు పరమాత్మని పొందటం చాలా సులభము, పరమాత్మని పొందిన తర్వాత నువ్వు పొందేటటువంటి ఆ ఆనందం ఉందే, ఆ అనుభవం ఉందే, అది పరమ భోగ్యమైనది అని చెప్తున్నారు. తంతుజాయ్ మాలమార్బన్ తమర్గళాయ పాడియాడి తొండు పూండు అంటున్నారు. అంటే తొండు అంటే దాస్యత్వము అని అర్థము, పూండు అంటే తెచ్చి పెట్టుకోవడం అని ఇదివరకు ఇంతకు ముందు కూడా మనకి అనుగ్రహించారు. పెరియదోర్ ఇడంబై పూండు అని చెప్పిన దగ్గర ఒక పెద్ద దుఃఖాన్ని తెచ్చి పెట్టుకుంటున్నాడు ఈ సంసారంలో ఉండేటటువంటి వాడు అని చెప్తున్నారు. ఇక్కడ దాస్యులు ఈ విషయంలో కూడా తొండు పూండు అంటే దాస్యత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు అని విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. తొండు పూండు అడిమై పూండు, అడిమై అంటే దాస్యత్వము, ఆ దాస్యత్వాన్ని చక్కగా పరిగ్రహిస్తున్నాడు ఈ జీవుడు. దాసులైనటువంటి వారు శ్రీరంగనాథుడికి దాసులైనటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఆయన గురించి పాడుతూ ఆయన గురించి నృత్యములు చేస్తూ ఆయన పట్ల ఉండేటటువంటి ఆ దాస్యాన్ని తీసుకొని ధరించినటువంటి వారు అవుతున్నారు అంటున్నారు. తనకు వగుత్తి శేషవృత్తియే ఏరిట్టికొండు. ఇదివరకు ఎలాంటి మనం దేన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నాము అంటే సుఖాలు అలవు లేనటువంటి అంటే హద్దు లేనటువంటి సుఖాలని తెచ్చి పెట్టుకుంటున్నాము అని భ్రమిస్తూ హద్దు లేనటువంటి దుఃఖాలన్నిటినీ కూడా దుఃఖ పరంపరలన్నిటినీ కూడా తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటే, అలా కాకుండా ఇక్కడ భగవంతుడికి దాస్యం చేయడం, భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుంది అంటే మనకి సహజంగా మనం పొందవలసినటువంటి శేషవృత్తియే సహజ దాస్యం. ఆ పరమాత్మ శేషి, మనం శేషభూతులము అని తెలుసుకొని ఆయనకి సహజంగా చేయవలసినటువంటి ఆ దాస్యాన్ని శేషవృత్తిని ఏరిట్టుకొండు తీసుకొని తెచ్చిపెట్టుకొని ఆ కింకరుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దాస్యం చేసేటటువంటి వాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు. ఉరుం ఎన్రు ఏరిట్టుకొళ్ళుగై అన్రిక్కే ఉగందు ఏరిట్టుకొళ్ళుగై. ఎలా ఉంటుంది అంటే దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండదు ఈ తెచ్చిపెట్టుకోవడం, పరమ సుఖాన్ని ఉగందు ఏరిట్టుకొళ్ళుగై
అలా ఉండదు. ఆనందాన్ని తెచ్చిపెట్టుకోవటం దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోనట్టుగా ఉంటుందా? లేదు లేదు, ఇది చాలా సుఖంగా ఉంటుంది. దాస్యాన్ని, శేషవృత్తిని తెచ్చిపెట్టుకోవడం అనేటటువంటిది పరమ సుఖంగా ఉంటుంది, పరమ ఆనందంగా ఉంటుంది ఈ జీవుడికి అన్న విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు ఆనందంగా ఉంటుంది శేషవృత్తిని తెచ్చిపెట్టుకోవడం అంటే అది నీకు సహజమైనటువంటి ధర్మం కాబట్టి. మనకి ఇంగ్లీష్లో ఒక సామెత చెప్తూ ఉంటారు, నువ్వు చేసే పనిని గనక నువ్వు ప్రేమిస్తూ ఉంటే అది గనక అదేదో పనిగా నీకు అనిపించదు, అది నీకు చక్కగా అది ఎప్పుడూ కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. నువ్వు ఒక వృత్తిలో ఉన్నావు, కానీ ఆ వృత్తి అంటే నీకు ఎప్పుడూ కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ వృత్తి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది. అలా కాకుండా నీకు ఏది ఇష్టమో దాన్నే ఒక వృత్తిగా గనక మనం ఏర్పరచుకుంటే గనక అది ఎప్పుడూ కూడా మనకి సుఖాన్నే కలగజేస్తుంది అని ఎలా అయితే లౌకికంగా చెప్తారో, సహజంగా మన స్వరూపమైనటువంటి ఆ శేష వృత్తిని తీసిపెట్టుకోవటం అది మనకి ఎప్పుడూ కూడా ఆనందాన్నే కలగజేస్తుంది అని చెప్తున్నారు. తొండు పోండు, అలా అడిమై పోండు, ఆ కైంకర్యాన్ని పరిగ్రహించి అని అర్థం, తెచ్చిపెట్టుకోవడం కాదు, పరిగ్రహించి అని అర్థం. పూండు ఇవ్వాత్మా ఉక్కు దాస్యమిరే ఆభరణం, అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. పూండు అంటే పరిగ్రహించడం అని అనుకున్నాం. ఎలా పరిగ్రహించాలి? ఏదో కొత్తగా పరిగ్రహిస్తున్నామా అంటే మన శరీరానికి ఒక సొబగు, మన శరీరానికి ఒక శోభ కలగడం కోసం ఎలా అయితే మనం ఆభరణాలు ధరిస్తామో అలా ఈ ఆత్మకి కూడా ఒక సొగసు, ఈ ఆత్మకు కూడా ఒక గొప్ప సౌందర్యం కలగజేయడం కోసం, సొగసు కలగజేయడం కోసం, ఒక సొబగు కలగజేయడం కోసం దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరించాలి అని చెప్తున్నారు. ఎప్పుడు ప్రకాశిస్తుంది ఈ ఆత్మ అంటే దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని, విలువైనటువంటి ఆభరణాన్ని ధరించినప్పుడే ఈ ఆత్మ అనేటటువంటిది నిజంగా ప్రకాశిస్తుంది. అందుకే కదా ఈ ఆత్మకి లక్షణం ఏమిటి అంటే శేషత్వమే ఆత్మావుకు లక్షణం అని చెప్తారు. నిజంగా ఆత్మకి అనేక కళ్యాణ గుణములు ఉన్నాయి. ఆనందము, జ్ఞానము అనేటటువంటి కళ్యాణ గుణములు ఉన్నప్పటికీ కూడా ఈ ఆత్మ స్వరూపం ఏమిటి అంటే శేషత్వమే ఆత్మావుకు స్వరూపం అని చెప్పినట్టుగా ఆ దాస్యాన్నే ఈ ఆత్మ ఆభరణంగా ధరిస్తుంది. ఆభరణాలు ధరించటం వల్ల ఏం కలుగుతుంది అంటే గొప్ప ప్రకాశం కలుగుతుంది. ధరించినటువంటి వారికి గొప్ప ప్రకాశం కలుగుతుంది, ధరించినటువంటి వారికి గొప్ప వైలక్షణ్యం కలుగుతుంది, ధరించినటువంటి వారికి గొప్ప సొగసు కలుగుతుంది, ధరించినటువంటి వారికి గొప్ప సొబగు కలుగుతుంది. అలా ఈ ఆత్మ ఎప్పుడు ఉజ్జీవింపబడుతుంది, ఎప్పుడు ప్రకాశిస్తుంది, గొప్పగా ఎప్పుడు వెలిగిపోతుంది అంటే దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరించినప్పుడే ఈ ఆత్మ అనేటటువంటిది ఉజ్జీవింపబడుతుంది. కాబట్టి పూండు అంటే అది స్వీకరించటం, పరిగ్రహించటం, ఆ దాస్యాన్ని అడిమై అంటే ఆ దాస్యాన్ని స్వీకరించటం ఎలా ఉంటుంది అంటే ఆత్మకి సహజంగా అలంకరించుకోదగినటువంటి ఒక ఆభరణాన్ని ధరిస్తే ఇన్నాళ్ళు ఆ ఆభరణాన్ని కోల్పోయాం. అలాంటి ఆభరణం ఒకటి ఉంటుంది అన్న విషయాన్ని కూడా మర్చిపోయాం. కానీ మన సుకృతం వల్ల, పెరుమాళ్ల కటాక్షం వల్ల మన ఆచార్యులు ఎదిగో ఈ గొప్పదైనటువంటి ఆభరణం నీదే, ఈ ఆభరణం నువ్వు ధరిస్తే నువ్వు చక్కగా ప్రకాశిస్తావు అనే ఆచార్యుల శ్రీ సూక్తుల ద్వారా మనం ఆ విషయాన్ని పరిగ్రహించి ఆ ఆభరణాన్ని తీసి ధరించుకుంటే ఎంత గొప్పగా వెలిగిపోతామో అలా ఇక్కడ మనకి సహజంగా ఉండేటటువంటి శేషవృత్తి అనేటటువంటి ఆభరణాన్ని మళ్ళీ మనం పొందగలిగి గొప్పగా ప్రకాశించేటటువంటి వారం అవుతాము. పూండు ఆత్మా ఉక్కు దాస్యమిరే ఆభరణం, దానికి చక్కటి ఉపలక్షణంగా, దానికి ఉదాహరణగా చెప్తున్నారు. ధ్రుమచీరై అలంకృత ఎన్రవర్తే ఆభరణం ఎన్నార్ పోలే. ఎలా ఉంది అట? రామచంద్రుడు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు రామచంద్రుడు వెంట లక్ష్మణస్వామి కూడా అరణ్యవాసానికి సంసిద్ధమైనప్పుడు లక్ష్మణస్వామి ఆ రామచంద్రుడికి కైంకర్యం చేయడం కోసం రామచంద్రుణ్ణి అనుసరిస్తూ అరణ్యవాసానికి వెళుతున్నటువంటి సమయంలో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి శ్రీ సూక్తి లక్ష్మణస్వామి రామచంద్రుడు అగ్రతస్య అనుసరణార్థం, ఆయనను అనుసరించడం కోసం కైంకర్యం చేయడానికి రామచంద్రుణ్ణి అనుసరించేటటువంటి సందర్భంలో ద్రుమచీరై అలంకృత, నారచీరలని
అలంకరించుకున్నాడు లక్ష్మణస్వామి అని వాల్మీకి భగవాన్ మనకి శ్రీ సూక్తిని అనుగ్రహిస్తున్నారు. నార్మల్గా ఎవరైనా ఒక వస్త్రముల్ని ధరించడం అని చెప్తారు, కట్టుకోవడం అని చెప్తారు, ధరించడం అని చెప్తారు. కానీ అలంకరించుకున్నారండి అని ఇంత గొప్పలా చెప్పరు కదా. నిజంగా మనం పరిభాషలో వస్త్రాలను ఏం చేశారు అంటే వస్త్రాలను కట్టుకున్నారండి అని చెప్తారు. లేకపోతే కొంచెం శ్లాఘ్యంగా కొంచెం గొప్పగా చెప్పుకోవాలి అంటే వస్త్రములను ధరించారండి అని చెప్తారే తప్ప అలంకరించుకున్నారండి అని చెప్పరు కదా. మరి ఇక్కడ వాల్మీకి భగవాన్ అలా అలంకరించుకున్నాడు లక్ష్మణస్వామి అని ఎందుకు చెప్తున్నారంటే అది కూడా నారచీరల్ని ఎవరైనా అలంకారంగా ధరిస్తారా అంటే చేసే వృత్తి దేనికి ఎందుకు సంసిద్ధమవుతున్నారు ఇళయ పెరుమాళ్ళు అంటే ఆ పెరుమాళ్ళు అయినటువంటి చక్రవర్తి తిరుమగనారైనటువంటి ఆ రామచంద్రుడికి కైంకర్యం చేయడానికి సంసిద్ధుడవుతున్నాడు. కాబట్టి ఆయన ధరించినటువంటి నారచీరలు కూడా అలంకారాలుగా ప్రకాశిస్తున్నాయట. లక్ష్మణస్వామి అప్పటి వరకు అయోధ్యలో చక్రవర్తి యొక్క కుమారుడైన దశరథ మహారాజు చక్రవర్తి, ఆయన కుమారుడైనటువంటి లక్ష్మణస్వామి అప్పటి వరకు ఎన్నో చీనాంబరాలు పట్టు వస్త్రాలన్నిటినీ కూడా ధరించి ఉన్నా కలగనటువంటి అందము లక్ష్మణస్వామి ఈ నారచీరలు కట్టుకుంటే గొప్పగా ప్రకాశిస్తున్నాడట. అలా ఎందుకు అనిపిస్తున్నాడు అంటే అదిగో రామచంద్రుడికి అహం సర్వం కరిష్యామి అని అన్ని విధములైనటువంటి కైంకర్యములు నేనే రామచంద్రుడికి చేసుకుంటాను, అలాంటి అవకాశం నాకు కలిగింది అని లక్ష్మణస్వామి భావించాడు. కాబట్టి వాల్మీకి భగవాన్ ఇక్కడ లక్ష్మణస్వామి ఆ నారచీరలను ధరించినా అవి ఆయనకి అలంకారాలుగా శోభిస్తున్నాయి. ద్రుమచీరై అలంకృత, నారచీరలని అలంకరించుకున్నటువంటి లక్ష్మణస్వామి రామచంద్రుడి సేవకి సంసిద్ధుడైనటువంటి లక్ష్మణస్వామి నారచీరల్ని అలంకరించుకున్నాడు. ఈ శరీరానికి ఎటువంటి ఆభరణాలు ధరించినా వస్త్రాలు లేకపోతే ఎలా అయితే ఆ శరీరాన్ని మనం చూడలేమో, ఎంతో విలువైనటువంటి పచ్చల పథకాన్ని, ఎంతో విలువైనటువంటి వజ్రాల ఆభరణాలు అన్నిటినీ కూడా ధరించి చీరను కట్టుకోవడం మర్చిపోతే, లేకపోతే వస్త్రాలను ధరించడం మర్చిపోతే ఆ శరీరాన్ని ఎలా అయితే మనం చూడలేమో, అలా ఈ ఆత్మ కూడా ధరించవలసినటువంటి గొప్ప వస్త్రం ఏమిటి అంటే శేషత్వము, దాస్యం అనేటటువంటి వస్త్రము ఉంటేనే ఆ ఆత్మకి మిగతా గుణములు ఉన్నా అవి ప్రకాశిస్తాయి. లేకపోతే ఎలా అయితే వస్త్రము లేనటువంటి శరీరము ఎన్ని ఆభరణములు ధరించినా ఆ శరీరాన్ని ఎలా అయితే మనం చూడలేమో, ఆత్మకి ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నా కూడా ఈ శేషత్వము, ఈ దాస్యం అనేటటువంటి ఆభరణము లేకపోతే, దాస్యం అనేటటువంటి వస్త్రము గనక లేకపోతే ఆ ఆత్మ కూడా దేనికి పనికిరానటువంటి వస్తువే అవుతుంది అని చెప్తున్నారు మన పూర్వాచార్యులందరూ కూడా. అలా శరీరానికి ఎలా అయితే వస్త్రము ప్రధానమో అలా ఆత్మకి కూడా శేషత్వం అనేటటువంటి వస్త్రము పరమ ప్రధానము, పరమ విలక్షణమైనటువంటిది. అది మనకి ఉండవలసినటువంటిది, ప్రధానమైనటువంటిది. శమము, దమము, ఆనందము, జ్ఞానము ఇవన్నీ కూడా ఆత్మకి ఆభరణాలైతే అవన్నీ కూడా ఎప్పుడు ప్రకాశిస్తాయి అంటే నీకు దాస్యం అనేటటువంటి వస్త్రాలు నువ్వు నీ ఆత్మకి ధరింపచేసినప్పుడే మిగతా కళ్యాణ గుణములన్నీ కూడా ప్రకాశిస్తాయి. లేకపోతే అవన్నీ ఉన్నా కూడా నీ ఆత్మ దేనికి ఉపయోగం లేనటువంటి ఒక వస్తువుగానే ఉంటుంది అని మన పూర్వాచార్యులు చెప్పినట్టుగా లక్ష్మణస్వామి రామచంద్రుడికి కైంకర్యం చేయడం కోసం సిద్ధపడుతున్నప్పుడు ఆయన ధరించినటువంటి ఆ నారచీరలే ఆయనకి అలంకారములుగా, గొప్ప అలంకారములుగా శోభిస్తున్నాయి అన్న విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. అలా ఆభరణం ఎన్నార్ పోలే, అలా ఆత్మకి దాస్యం అనేటటువంటిది గొప్ప ఆభరణము అంటున్నారు. ఇంకా ఈ ఆభరణం ఎలా ఉంటుంది అంటే నంబెరుమాళ్ళకు చేర పాండియన్ తంబిరాన్ పదకంబోలే ఇవనుక్కు దాస్యమాగిరాభరణం. నంబెరుమాళ్ళకి అంటే ఉత్సవవర్లకి కోయిల్లో వేయించేసి ఉన్నటువంటి ఆ ఉత్సవవరులకి నంబెరుమాళ్ అని తిరునామము. ఆ ఉత్సవవరులకి కొన్ని విశేషమైనటువంటి సందర్భాల్లో కొన్ని అద్భుతమైనటువంటి పథకాలు ధరింపచేస్తూ ఉంటారు. అలాంటి పథకాలలో చేరపాండియన్ పథకము అనొక గొప్ప ఆభరణం ఉంది నంబెరుమాళ్ళకి. అలాగే తంబిరాన్ పథకము అనొక గొప్ప ఆభరణం ఉంది. అవంటే నంబెరుమాళ్ళకి ఎంతో ప్రీతి.
అలా నంబెరుమాళ్ళకి ఎలా అయితే చేరపాండియన్ తంబిరాన్ పథకాలు ఎలా అయితే ఆయనకి విశేషంగా స్పృహణీయంగా ఆయనకి గొప్ప సొగసు తెచ్చేటట్టుగా ఉంటాయో, ఇవనుక్కు మనకి సంసారంలో ఉండేటటువంటి ఈ ఆత్మకి దాస్యమాగిర ఆభరణం, మనకి దాస్యం అనేటటువంటిది అలాంటి ఆభరణం. నంబెరుమాళ్ళకి ఆ చేరపాండియన్ పథకం ఎలాగో, నంబెరుమాళ్ళకి ఆ తంబిరాన్ పథకం ఎలాగో, అవి విశేషమైనటువంటి రోజుల్లో ఉత్సవాల్లో ఆ స్వామి అలంకరిస్తే ఆ స్వామిని ఆ పథకంతో కూడి ఉన్నటువంటి ఆ నంబెరుమాళ్ళని చూసి మనం అందరం కూడా ఎంతగా ఆనందిస్తామో, అలా ఈ జీవుడు దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరిస్తే మనని చూసి ఆ నంబెరుమాళ్ళు కూడా అంతే ఆనందిస్తారు. ఆ పెరుమాళ్ళు కూడా మనం దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరించినప్పుడు, మనం ఆ ఆభరణం వల్ల కలిగినటువంటి ప్రకాశంతో వెలిగిపోతున్నప్పుడు మనని చూసినటువంటి పెరుమాళ్ళు కూడా అంతే ఆనందిస్తారు అన్న విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అవనక్కు మధు నెంజిలే కిడప్పదొన్రు ఇవనక్కు ఇది నెంజిలే కిడప్పదొన్రిరే. ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. ఆయన ధరించేటటువంటి ఆ చేరపాండియన్ తంబిరాన్ పథకం కన్నా మనం ధరించేటటువంటి దాస్యం అనేటటువంటి ఆభరణం చాలా గొప్పదండి అని చెప్తున్నారు. ఎందుకండి అంటే అవనక్కు అదు నెంజిలే కిడప్పదొన్రు, ఆయన పైన శరీరం మీద మాత్రమే ఈ పథకాలన్నీ ధరిస్తాడు, కానీ మనసుకి ఆభరణాలేమీ నంబెరుమాళ్ళు ధరించటం లేదు. కానీ మనం ఈ సంసారంలో ఉన్నటువంటి మోక్షమునందు ఇచ్చ కలిగినటువంటి ఈ ముముక్షువు నెంజిలే కిడప్పదు, ఈ దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని శరీరానికి ధరించట్లేదు, మనసుకి ధరిస్తున్నాడు కదా. ఆ నంపెరుమాళ్ళు కూడా అంత గొప్పవైనటువంటి ఆభరణాలు మనసుకు ధరించట్లేదు, కేవలం శరీరానికే ధరిస్తున్నారు పెరుమాళ్ళు. కానీ మనం గొప్పవాళ్ళం, ఎందుకంటే ఈ ఆభరణం దాస్యం అనేటటువంటి ఆభరణం మన మనసుకి ఆభరణంగా నిలుస్తోంది, మన మనసుకి ధరించేటటువంటి ఆభరణంగా నిలుస్తోంది. కాబట్టి ఈ దాస్యం అనేటటువంటి ఆభరణం పెరుమాళ్లకు ఉండేటటువంటి చేరపాండియన్ తంబిరాన్ పథకం కన్నా కూడా గొప్పది. ఆయన ధరించేటటువంటి ఆ కౌస్తుభమణి కన్నా ఈ దాస్యం అనేటటువంటిది చాలా గొప్పది. జీవుడు తన మనసుకి తన ఆత్మకి ధరించేటటువంటి ఆ దాస్యం అనేటటువంటి ఆభరణం ఇంకా విలక్షణమైనది. ఎందుకు అంటే మనం ఆయన ధరించినప్పుడు, ఆయన ఆ పథకాలు ధరించినప్పుడు మనం ఆయనని చూసి పొందేటటువంటి ఆనందం కన్నా మనం ఈ దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరించినప్పుడు పెరుమాళ్ళు మనని చూసేటటువంటి ఆనందం చాలా గొప్పది. సర్వజ్ఞుడైనటువంటి ఆ పరమాత్మ కూడా చెప్పలేనంత ఆనందాన్ని ఆ పెరుమాళ్ళు మనం దాస్యం అనేటటువంటి ఆభరణాన్ని ధరిస్తే ఆయన పొందుతారు. కాబట్టి ఇవన్నీ ఆయన ధరించే ఆభరణాల కన్నా మనం ఈ ధరించేటటువంటి దాస్యం అనేటటువంటి ఆభరణం చాలా గొప్పది అంటున్నారు. ఇడుంబై పూండు ఎన్గిరదు పోలన్రిరే, ఇది ఇడుంబై పూండు దుఃఖాలను తెచ్చిపెట్టుకున్నాడు అన్నట్టుగా కాదండి. ఇది ఒక విలక్షణమైనటువంటి ఇది విలక్షణమైనటువంటి పరిగ్రహించడం, తెచ్చిపెట్టుకోవడం. తొండు పూండు అనేటటువంటిది అక్కడేమో ఇడుంబై పూండు అని చెప్పారు. విషయాలు సంసారంలో ఉన్నటువంటి వారు విషయాన్ని అనుభవించడంలో ఉండేటటువంటి వైలక్షణ్యాన్ని చెబుతూ అది ఇడుంబై పూండు దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోవడం అని చెప్పారు. మరి ఇక్కడ కూడా పూండు అనేటటువంటి పదాన్నే ప్రయోగించారు కదా. ఇప్పుడు రెండు విషయాలకి ఒకే పదాన్ని ప్రయోగిస్తే ఆ రెండు విషయాలు కూడా సమానమైనటువంటివేమో అని ఒక కంక్లూజన్కి వచ్చేస్తామేమో. కాదు, ఆ రెండు కూడా రెండిటికి కూడా ఎంతో తేడా ఉంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు మనకి ఇంకా దాన్ని విశదంగా అనుగ్రహిస్తున్నారు. ఇడుంబై పూండు ఎన్గిరదు పోలన్రిరే, ఇది ఇరుంబై పూండు లాంటిది కాదు ఈ తెచ్చిపెట్టుకోవడం. ఇది ఎలాంటిదండి మరి అంటే అహం సర్వం కరిష్యామి ఎన్రుం వజువిలా అడిమై సెయ్య వేండునాం ఎన్గిరపడిరే. ఇది ఎలా ఉంటుంది ఈ తెచ్చిపెట్టుకోవడం, ఈ దాస్యాన్ని తెచ్చిపెట్టుకోవడం ఎలా ఉంటుంది అంటే ఆనాడు లక్ష్మణో లక్ష్మీవర్ధన, లక్ష్మణో లక్ష్మి సంపన్న అని ఈ లోకంలో ఉండేటటువంటి వారందరికన్నా గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి లక్ష్మణస్వామి ఏ విధంగా అయితే కైంకర్యం అనేటటువంటి రామచంద్రుడి యొక్క కైంకర్యం అనేటటువంటి సంపదని పొందడం కోసం రామచంద్రుడి దగ్గర అహం సర్వం
సర్వం కరిష్యామి అని ఎలా అయితే ప్రార్థన చేశాడో అలాంటిది తెచ్చిపెట్టుకోవడం, ఆ సంపదని తెచ్చిపెట్టుకోవడం, ఈ తెచ్చిపెట్టుకోవడం దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోవడం కాదు, గొప్ప ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుకోవడం ఈ తెచ్చిపెట్టుకోవడం అని చెప్తున్నారు. ఇంకా ఆళ్వార్లు వారి యొక్క తిరువాయిముజిలో ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని ఒజువిలా అడిమై చెయ్య వేండుం నాం అని అనుగ్రహించినట్టుగా ఆ తిరువేంగడం చేరి ఆ తిరువేంగడం ఒడయానికి సర్వవిధ సర్వకాల సర్వ అవస్థల్లో సర్వవిధ కైంకర్యములు నేనే చెయ్యాలి, ఆయనకి ఆనందం కలిగేటట్టుగా స్థిరంగా ఆ తిరువేంగడంలో నేను నిలిచి ఉండి ఆ తిరువేంగడం ఒడయానికి ఆ సర్వవిధ కైంకర్యములు నేనే చేసుకునేటట్టుగా తిరువేంగడం ఒడయాన్ని నన్ను అనుగ్రహించాలి అని ఆళ్వార్లు ఎలా అయితే ఆశపడ్డారో అలాంటి కైంకర్యము పరమాత్మకి ఆంతరికంగా ఉండి చేసేటటువంటి కైంకర్యాలు కూడా నేనే చేయగలగాలి అని ఆశపడేటటువంటిది తెచ్చిపెట్టుకోవడం. ఈ దాస్యం అనేటటువంటిది ఎంత గొప్పదో మీకు తెలియట్లేదు. లోకంలో ఉండేటటువంటి సంపదలన్నిటిలో కన్నా కూడా పరమభోగ్యమైనటువంటిది కైంకర్యం అనేటటువంటి సంపద. ఆ సంపద పొందినటువంటి వారు లక్ష్మణస్వామి. ఆయన ప్రార్థించినటువంటి సంపదని తెచ్చిపెట్టుకోవడం ఈ తెచ్చిపెట్టుకోవడం. ఆళ్వార్లు నమ్మాళ్వార్లు ఎలా అయితే ఈ లోకంలో అక్కడికి వెళ్ళి చేయలేము, ఆ రోజు రామచంద్రుడికి చేయలేము, పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడికి చేయలేము, క్షీరాబ్దిలో ఉండేటటువంటి క్షీరాబ్దినాథుడికి కైంకర్యం చేయలేము, మనకి అంతర్యామిగా ఉండేటటువంటి ఆ అంతర్యామి తత్వానికి మనం కైంకర్యం చేయలేము. మరి కైంకర్యం ఎక్కడ చేయగలమండి అంటే మరి ఇవి ఉన్నాయి చూసారా, ఈ ఇంద్రియములు, ఈ ఇంద్రియ సంకోచం వల్ల నేను పరమాత్మని పూర్తిగా సేవించలేకపోతున్నాను అంటే ఆళ్వారే మీరెందుకు అలా దుఃఖిస్తున్నారు? మీరు సుఖంగా సేవించుకోవడానికి వీలుగా ఉండడం కోసమే కదా నేను తిరువేంగడం వచ్చి తిరువేంగడంలో తిరువేంగడం ఒడయాన్గా మీకు సేవ సాయిస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు కైంకర్యం చేసుకోండి అని పెరుమాళ్ళు ఆళ్వార్లు నమ్మాళ్ళవార్లతో చెప్తే పెరుమాళ్ల పట్ల తిరువేంగడం ఒడయాన్ పట్ల ఈడుపడినటువంటి ఆళ్వార్లు ఒజువిల్ కాలమెల్లాం కాలతత్వం ఉన్నంత వరకు అంటే అయ్యో ఇప్పటి వరకు నేను పరమాత్మకి కైంకర్యం చేసుకోలేకపోయానే అనే బెంగ అవసరం లేకుండా కాలతత్వం ఉన్నంత వరకు కూడా సకల అవస్థలలో సకల విధ కైంకర్యములు సకల కాలముల్లో అన్ని కాలముల్లో కూడా నేనే చేయగలగాలి అని ప్రార్థించినటువంటి గొప్ప ప్రార్థన. అలాంటి దాస్యం ఇది. పెరుమాళ్ళకి సన్నిహితంగా ఉండి పెరుమాళ్ళకి ఆంతరిక కైంకర్యములు మనం చేస్తూ ఉంటే, మనం చేసేటటువంటి కైంకర్యాన్ని చూసి పెరుమాళ్ళు మురిసిపోతూ ఉంటే అదిగో ఆ ముసి నవ్వుల్ని ఆ చిరుమందహాసాల్ని పొందేటటువంటి కైంకర్యం కదా, దాస్యం కదా ఈ తెచ్చిపెట్టుకోవడం. పరమాత్మ యొక్క తిరుముఖ మండలంలో జనించేటటువంటి ఆనందాన్ని చూసి మురిసిపోవటం కదా ఈ కైంకర్యము, ఈ దాస్యము అనేటటువంటిది, ఈ తెచ్చిపెట్టుకోవడం అనేటటువంటిది అని మనకు అనుగ్రహిస్తున్నారు. పూండు ఎన్గిర శబ్దం ఇరండత్తిలుం ఒత్తిరుక్క నెడువాసి పడ అర్థం. పూండు అనేటటువంటి శబ్దము రెండు చోట్ల ఉన్నా కూడా వాటి రెండిటి మధ్య చాలా తేడా ఉంది. నెడువాసి చాలా వ్యత్యాసం ఉంది అని చెప్తున్నారు. సొల్లువానన్నెన్నిల్ ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఈ విషయాన్ని మీరు ఎలా చెప్తున్నారు? పూండు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు రెండు ఒకటే అని చెప్పినట్టుగా ప్రయోగించి ఉండొచ్చు కదండి, మీరు ఎలా రెండిటికి అంత వ్యత్యాసం ఉందని చెప్తున్నారు అంటే అర్ధబలత్తాలే, అర్ధబలాన్ని చూసి మేము ఈ విషయాన్ని చెప్తున్నాము అని పెరియవాచ్యాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. ప్రాప్త విషయత్తిల్ సేవా స్వవృత్తి ఎన్రుం అప్రాప్త విషయత్తిలే సేవా స్వవృత్తి ఎన్రుం. అర్ధబలంతో ఈ విషయాన్ని చెప్తున్నాము అని చెప్పారు కదా. ఏమిటి అర్ధబలము అంటే అర్థం ఎలా మనకి అక్కడ అర్థం ఏమని భాషిస్తోంది, ఇక్కడ అర్థం ఏమని మనకి భాషిస్తోంది అంటే అప్రాప్త విషయములు అంటే స్త్రీల పట్ల వ్యామోహం కలిగి ఉండటం, ఈ ఇంద్రియాలతోటి విషయానుభవం చేయటం అనేటటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో అప్రాప్త విషయములు, మనం పొందవలసినటువంటి ఈ ఆత్మ పొందవలసినటువంటి విషయములు కాదు అవి ఈ ఆత్మకి సహజంగా పొందవలసినటువంటి విషయములు కావు కాబట్టి వాటిని అప్రాప్త విషయములు అంటున్నారు. ఆ అప్రాప్త విషయముల పట్ల చేసేటటువంటి సేవ ఎలా ఉంటుంది అంటే సేవ స్వవృత్తి సేవ, వాటి పట్ల మనం చేసేటటువంటి సేవ
కుక్క బతుకుతో సమానము. కుక్కకి చేసేటటువంటి సేవ, కుక్క అయితే ఎలా అయితే సేవ చేస్తుందో అలాంటి వృత్తి మనం చేస్తున్నటువంటి వారం అవుతాము అంటున్నారు. ప్రాప్త విషయத்தில் பாரதந்திரத்தை பாரதந்திரம் பரே பும்சி என்றும் சா கிமர்த்தம் ந சேவியதே என்றும் விஷயபேதத்தார் போலே ఇంగుం అర్ధబలత్తాలే భేదిత్తు చొల్లుగిరదు. ఇక ప్రాప్త విషయంలో మనం చేసేటటువంటి సేవ, ఆ భగవంతుడికి పారతంత్ర్యంతో మనం చేసేటటువంటి సేవ. పారతంత్ర్యంతో చేసేటటువంటి సేవ అంటే పెరుమాళ్ళు కోరుకున్నటువంటి కైంకర్యాన్ని ఆయనకి ఆనందం కలిగేటట్టుగా మనం చేసేటటువంటి సేవ. ఆ పారతంత్ర్యంతో మనం చేసేటటువంటి సేవ ఏదైతే ఉందో అది పరమభోగ్యమైనటువంటిది అనే విషయంలో ఉండేటటువంటి భేదాన్ని పురస్కరించుకొని ఈ మాట చెప్తున్నారు ఆళ్వార్లు అని మనకి పెరియవాచాన్ పిళ్ళై అనుగ్రహిస్తున్నారు. పరమాత్మ పట్ల పారతంత్ర్యం కలిగి ఉండటం ఎలాంటిది అంటే పారతంత్ర్యం పరే పుంసి. మనం పారతంత్ర్యం ఎవరి పట్ల కలిగి ఉండాలి అంటే అదిగో ఆ పెరుమాళ్ల పట్ల పారతంత్ర్యం కలిగి ఉండాలే తప్ప ఈ లోకంలో ఉండేటటువంటి వారి మనసుల్ని ఆనందింపజేయడం కోసం వారికి అనుగుణంగా సేవలు చేయడం ఎప్పటికీ దుఃఖాన్నే కలగజేస్తుంది. ఒకసారి సంతోషం కలగజేస్తుంది, ఎవరినో ఆనందింపచేద్దాము, వీరిని సంతోషపెడతాము, వారిని సంతోషపెడతాము అని మనం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఒక సందర్భంలో సంతోషపెడతాం, రెండోసారి సంతోషపెడతాం. కానీ మనం చేసేటటువంటి పొరపాటు వల్ల ఇప్పటి వరకు వారిని సంతోషపెట్టిందంతా కూడా వారు మర్చిపోయి మన మీద కోపాన్నో మన మీద ద్వేషాన్నో పెంచుకుంటూ ఉంటారు. లౌకికంగా సంసారంలో ఉండేటటువంటి బాంధవ్యాల వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం. పరమాత్మ ఎన్ని దోషాలు ఉన్నా పరమాత్మ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ దోషాలన్నిటినీ కూడా పరమాత్మ చూడకుండా వాత్సల్యం అనేటటువంటి కళ్యాణ గుణములతోటి ఆ దోషముల్నే భోగ్యంగా పరిగ్రహించి ఇతను నా వైపు తిరగటమే నాకు పరమలాభము. ఇక్కడ మనం పెరుమాళ్ళని మనం సంతోషపెట్టడం లేదు, పెరుమాళ్ళు మనని పొందినందుకు ఆయనే మనల్ని సంతోష పెడుతూ ఉంటారు. పెరుమాళ్ళు ఆయనకి దాస్యం చేయడం నిజానికి మనమేమో అనుకుంటూ ఉంటాం, కష్టపడి పెరుమాళ్ళకి దాస్యం చేయాలేమో అని అనుకుంటూ ఉంటాం. కాదు, ఆయన వైపు తిరగడం, ఆయన వైపు ఆనుకూల్యాన్ని చూపించడమే మనం చేయవలసినటువంటి పని. మనని పొందిన తర్వాత ఆయన ఎంతో సంబరపడిపోయి ఇతని నుండి నేను దాస్యం ఎలా అయినా పరిగ్రహించాలి అని పరమాత్మ కృషి చేయటం ఆరంభిస్తూ ఉంటాడు. మనకి పరమాత్మకి కైంకర్యం చేయడం రాదు, ఆయనే మనకి కైంకర్యం చేయడం నేర్పిస్తాడు. మనకి ఆయనని సంతోష పెట్టడం రాదు, ఆయనే మన ద్వారా మనం కైంకర్యం చేసి ఆయనని పెట్టేలాగా మనల్ని తీర్చిదిద్దుతారు పెరుమాళ్ళు. అలా మనని తీర్చిదిద్ది మన ద్వారా ఆయనకి ఇష్టమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా చేయించుకొని మనని ఉజ్జీవింపచేసేటటువంటి వాడు పరమాత్మ. కాబట్టి అలా ఆయన పట్ల పారతంత్ర్యం కలిగి ఉండాలి అని చెప్తున్నారు. సా కిమర్థం న సేవ్యతే, ఇంత భోగ్యమైనటువంటి తత్వాన్ని ఉంచుకొని ఎవరు సేవించకుండా ఉంటారు, ఎవరు చెప్పండి అని ఎలా అయితే శాస్త్రంలో చెప్పారో అంత పరమ భోగ్యమైనటువంటి తత్వము, అంతటి పరమ భోగ్యమైనటువంటి స్వరూపము పెరుమాళ్ళది. కాబట్టి ఆయనకి సేవ చేయకుండా ఎవరు ఉండగలరు అని శాస్త్రంలో ఎలా అయితే ప్రశ్నిస్తున్నారో అలా ఆ విషయం యొక్క భేదంలో ఉండే ఆ విషయంలోనే అంతటి తేడా ఉంది, అంతటి వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆళ్వార్లు ఇక్కడ పూండు అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం అంతే తేడా ఉంది. అక్కడ పూండు అంటే దుఃఖాన్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకోవడం అని, ఇక్కడ తొండు పూండు అంటే దాస్యాన్ని ఒక ఆభరణంలా ధరించడము, దాస్యాన్ని ఎంతో సంతోషంగా పరిగ్రహించడము అని అర్థము. ఇంగుం అర్ధబలత్తాలే భేదిత్తు చొల్లగిరదు. కాబట్టి ఈ రెండు విషయాల్లో ఉండేటటువంటి అర్థంలో ఉండేటటువంటి తేడాన్ని పురస్కరించుకొని ఆళ్వార్లు ఈ విధంగా ప్రయోగించారు అన్న విషయాన్ని చెప్తున్నారు. ఇలా దాస్యం చేసి అలా దాస్యాన్ని పరిగ్రహించి మనం పొందేటటువంటి ఆనందం ఏమిటండి అంటే అముదమున్నా అమృతాన్ని సేవించేటటువంటి వారం అవుతున్నాము. పరమ భోగ్యమైనటువంటి ఆ అమృతాన్ని రసానుభవం చేసేటటువంటి వారం అవుతున్నాము. నిజంగా దేవతలకి అంత శ్రమపడి పరమాత్మ అన్ని కూర్మావతారం ఎత్తి అక్కడ ఉండేటటువంటి వస్తువులన్నిటిలో కూడా పరమాత్మే ఉండి శ్రమపడి దేవతలకి అమృతాన్ని అయితే పంచగలిగాడు. కానీ మన ఆళ్వార్లందరూ కూడా అంత శ్రమపడి సాధించినటువంటి దేవతలు సాధించినటువంటి ఆ అమృతాన్ని
ఉప్పు చారు అని చెప్తూ ఉంటారు. అసలు రసమే లేనటువంటి ఒక పానీయము ఆ అమృతము. మరి ఏమిటండి నిజమైనటువంటి అమృతము అంటే? అదిగో భగవంతుని యొక్క పాదార విందాలకి సేవ చేస్తే కలిగేటటువంటి ఆనందం ఉందే, భగవంతుని అనుభవిస్తే, ఆయన కళ్యాణ గుణాలని అనుభవిస్తే కలిగేటటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ భావన ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి అమృతము. అమృత తత్వమైనటువంటి ఆ పరమాత్మని నిరంతరము సేవిస్తూ ఉన్నా ఎటువంటి తృప్తి అనేటటువంటి కలగకుండా నిత్యము క్షణము వైవిధ్యంగా పెరుమాళ్ళు ఆనందాన్ని కలగజేస్తూ ఉంటారే, అది నిజమైనటువంటి అమృతము అని మన పూర్వాచార్యులందరూ కూడా అనుగ్రహిస్తారు. అలా అముదమున్నా ఇలా దాస్యం చేసేటటువంటి వారికి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, అమృతం అనేటటువంటి గొప్ప పదార్థాన్ని సేవించినటువంటి వారవుతారు, అమృత అనేటటువంటి గొప్ప రసాన్ని సేవించినటువంటి వారవుతారు అని చెప్తున్నారు. స్వరూప ప్రాప్తమాయ్ నిత్యానుభావ్యమాయ్ ఇరుక్కుం అమృతమాయిత్తు ఇదు. పరమాత్మకి సేవ చేయటం, తొండు పూండు పరమాత్మకి దాసులుగా ఉండటం, ఆ దాస్యత్వాన్ని పరిగ్రహించటం ఎలా ఉంటుంది అంటే, స్వరూప ప్రాప్తమాయ్ మన స్వరూపానికి, ఆత్మకి స్వరూపానికి ప్రాప్తమైనటువంటిది, నిత్యానుభావ్యమాయ్ ఇరుక్కుం ఎంత అనుభవించినా కూడా ఇంకా క్రొత్తగా, ఎన్నిసార్లు అనుభవించినా కూడా క్రొత్తగా ఉన్నట్టుగానే ఉంటుంది. పెరుమాళ్ళని కూడా మనం సేవిస్తూ ఉంటాం. కోవెల్లోకి వెళ్ళి ఒకసారి పెరుమాళ్ళని శ్రీరంగం వెళ్ళి ఒకసారి శ్రీరంగనాథుడిని సేవించామనుకోండి, వెళ్ళి సేవిస్తే ఆ పాదాలని మాత్రమే ఒకసారి సేవిస్తే ఆ పాదాలను మాత్రమే సేవించగలుగుతాం. ఆహా ఎంత భోగ్యంగా ఉన్నాయి ఆ తిరువడి అని మనసులో భావిస్తూ ఉంటే, పక్కనున్నటువంటి భాగవతోత్తములు చెప్తారు, ఆ వక్షస్థలంలో ఆ లక్ష్మీదేవిని సేవించారా మీరు అంటే, అయ్యో లక్ష్మీదేవిని సేవించలేకపోయానే అని మళ్ళీ వెళ్తాం. ఈసారి వక్షస్థలంలో ఉండేటటువంటి ఆ లక్ష్మీదేవిని, ఆ వక్షస్థలం యొక్క సొగసును మనం చూసేస్తాం. ఆహా పరమ భోగ్యంగా ఉంది, తిరువడే భోగ్యంగా ఉంది అనుకుంటే, ఈ వక్షస్థలం మరింత భోగ్యంగా ఉంది అంటే, ఆ పక్కనున్నటువంటి వారు ఆ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రముల్ని సేవించారా, పుండరీకములుగా ఉండేటటువంటి పుండరీకాక్షుడు అని చెప్పబడేటటువంటి ఆ స్వామి యొక్క నేత్రముల్ని సేవించారా అంటే, అయ్యో అది సేవించలేకపోయానే అని మళ్ళీ ఈసారి వెళ్ళి చూస్తే ఆ తిరుముఖ మండలం మొత్తం కనపడదు మనకు, కేవలం పరమాత్మ యొక్క తిరునేత్రములు మాత్రమే కనిపిస్తాయి. అదే పరమ భోగ్యంగా ఉంటుంది. అలా మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ అదే వక్షస్థలాన్ని చూసినా ఈసారి ఇంకొక రకంగా సేవ సాగిస్తూ ఉంటుంది ఆ వక్షస్థలం. ఇదివరకు బంగారు ఆభరణాలన్నిటినీ కూడా ధరించినటువంటి ఎంతో భోగ్యంగా ఉన్నటువంటి వక్షస్థలం ఈసారి అక్కడ ఉన్నటువంటి అర్చకులు ముత్యాల మాలల్ని ధరింపచేస్తే, ఆహా ఆ బంగారు ఆభరణాలు ధరించటం కన్నా కూడా ఈ ముత్యాల ఆభరణాలు ధరింపచేస్తే ఆ ముత్యాల ఆభరణాలకే ఇంత సొగసొచ్చింది కదా అని మన మనసులో భావనలు కలుగుతాయి. అలా ఉండేది ఆ వక్షస్థలమే, కానీ ఆ వక్షస్థలం ఎప్పటికప్పుడు కొత్తగా నిత్యానుభావ్యమాయిరుక్కుం అది గొప్ప ఆనందాన్ని, తెలియనటువంటి గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటిది. అలా నిత్యానుభావ్యమాయిరుక్కుం అమృతమాయత్తు. అమృతం ఆ దేవతలు పొందినటువంటి అమృతమైన తాగగా ఎంత పుచ్చుకుంటారు, కేవలం ఒక చుక్క పుచ్చుకుంటారట. అంతకన్నా ఎక్కువ కూడా దేవతలు ఆ అమృతాన్ని పరిగ్రహించలేరట. అంత మోహం మొత్తేసేటట్టుగా ఉంటుంది ఆ అమృతం. కానీ ఈ అమృతము నిత్యానుభావ్యమాయిరుక్కుం ఎంత అనుభవించినా ఇంకా భోగ్యంగా ఉండేటటువంటి అమృతం ఇది అంటున్నారు. దాన్ని మనకి అనుగ్రహించడం కోసం చక్కగా కొన్ని ఉదాహరణలు మనకి అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ మనకి పెరియవాచాన్ని పెళ్ళాయి. తవ దాస్య సుఖైక సంగినాం ఎన్రుం తవ దాస్య మహారసజ్ఞ ఎన్రుం సొల్లక్కడవెదరే. ఆళ్వందారులు వారి యొక్క స్తోత్ర రత్నంలో ఒక చక్కటి శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఏమని? తవ దాస్య సుఖైక సంగినాం భవనేషు అస్త్వపి కీట జన్మమే ఇతరావసధేషు మాస్మభూదపి మే జన్మ చతుర్ముఖాత్మనా. ఓ స్వామి, నీ భక్తులు ఎవరైతే ఉంటారో తవ దాస్య సుఖైక సంగినం, నీకు దాస్యాన్ని చేస్తూ అదే పరమసుఖమని భావిస్తూ ఉండేటటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో
వారి యొక్క భవనేషు, వారి యొక్క భవనమునందు నన్ను కీట జన్మమే, ఒక కీటముగానైనా నన్ను పుట్టించు స్వామి. నేను అలాంటి నీ సేవలో తరించేటటువంటి, నీ సేవలో సుఖించేటటువంటి భాగవతోత్తముల ఇంట్లో ఒక చీమగా అయినా నేను పుట్టడానికి సిద్ధంగా ఉన్నాను. అలా కాకుండా ఇతరుల యొక్క ఇళ్లలో నీ దాస్యం ఎవరైతే చేయరో వారి ఇంటిలో నాకు చతుర్ముఖ పదవి ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు. ఏం కోరుకోవాలి, ఎక్కడ మనం ఉండాలని కోరుకోవాలి అంటే, ఏ భాగవతోత్తములైతే పెరుమాళ్ళని సేవించి సుఖాన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటారో వారి సాన్నిధ్యంలో చీమగా పుట్టినా కూడా మనం తరిస్తాము. మనకి ఆ స్థలం, ఆ వాతావరణం ఎలా ఉంటుంది అంటే పరమ సుఖావహంగా ఉంటుంది. అంతేకాని పెరుమాళ్ల పట్ల ప్రీతి ఏమాత్రమూ లేనటువంటి వారి ఇంట్లో చతుర్ముఖ పదవిని ఇచ్చినా కూడా, అంటే గొప్ప స్థానాన్ని ఇచ్చినా కూడా ఆ ఇంట్లో ఆ స్థలంలో మనకి అంత ఆనందం కలగదు. అది మన స్వరూపానికి తగినటువంటిది కాదు. మన పెరుమాళ్ళని సేవించి ఆనందాన్ని పొందుతున్నటువంటి వారు, ఒక చిన్న డబ్బు లేనటువంటి వారు, చిన్న గుడిసెలో ఉండేటటువంటి వారైనా కూడా ఆ ఇంట్లో పొందేటటువంటి ఆనందం ఒక గొప్ప ధనికుడి ఇంటి, భగవంతుడి పట్ల ప్రేమ లేనటువంటి ధనికుడి ఇంటికి వెళ్ళి వారు చూపించేటటువంటి ఆదరం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. అలా భగవంతుని పట్ల భక్తి కలిగి భగవంతుని దాస్యం చేయడంలో పొందేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారి ఇంట్లో చీమగా అయినా జన్మించినా మనం తరిస్తాము. అలాంటి చోటు మనకి పరమ ప్రాప్యమైనటువంటిది అని ఆళ్వందారులు అనుగ్రహిస్తారు. ఈ విషయాన్నే మనకి కూరత్తాళ్వాన్ అనేటటువంటి మహనీయులు వరదరాజస్తవంలో 81వ శ్లోకంలో చెప్తారు. తవ దాస్య మహారసజ్ఞ అనే ఒక శ్లోకంలో అనుగ్రహిస్తారు. భోగాయిమే విధి శివాది పదం చ కించిత్ స్వాత్మానుభూతిరితి యాగిల ముక్తిరుక్త సర్వం తదూష జలజోష మహాంజుషోయ హస్త్యాద్రినాథ తవ దాస్య మహారసజ్ఞ. ఓ హస్తిగిరిలో వేయించేసి ఉన్నటువంటి ఓ హస్తిగిరినాథ, ఓ వరదరాజస్వామి, నీకు దాస్యాన్ని చేయిస్తూ ఆ రసాన్ని అనుభవిస్తున్నటువంటి నాకు ఈ లోకంలో ఉండేటటువంటి భోగాయిమే, ఈ లోకంలో ఉండేటటువంటి భోగములన్నీ కూడా అవసరం లేదు. విధి శివాది పదం చ కించిత్. విధి అంటే చతుర్ముఖ బ్రహ్మ, శివ అంటే రుద్రుడు. ఆ చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు పొందినటువంటి పదములు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ బ్రహ్మలోకాన్ని పొందటం, రుద్రుడు పొందేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ పదవులు నాకు ఇచ్చినా కూడా అవి నాకు అక్కర్లేదు. ఇంకా స్వాత్మానుభూతిరితి యాగిల ముక్తిరుక్త. కైవల్యం, గొప్పగా చెప్పేటటువంటి కైవల్యం ఏదో ఉందో, ఆత్మానుభవం ఏదైతే ఉందో అది కూడా నాకు అవసరం లేదు. ఇంకా నీ దగ్గరికి చేరి పరమపదంలో నీ దాస్యం చేసుకో, అక్కడ పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది కూడా అక్కర్లేదు. అవన్నీ కూడా నాకు ఎలా ఉంటాయో తెలుసా? ఉష జలౌజ జలజోష మహంజుషేయ. ఓ ఉప్పు సముద్రంలో ఉండేటటువంటి నీరు ఎలా ఉప్పగా ఉంటుందో ఇవన్నీ కూడా ఇహలోక సుఖములు, బ్రహ్మ రుద్రాది పదములు, స్వాత్మానుభవం కైవల్యం అనేటటువంటి అనుభవము, ముక్తి, ఇవన్నీ కూడా ఉప్పు నీటితో సమానము. దేనితో పోలిస్తే అవన్నీ ఉప్పు నీటితో సమానము. తవ దాస్య మహారసజ్ఞ. నీ దాస్యమునందు కలిగేటటువంటి ఆనందంతో పోలిస్తే ఇవన్నీ కూడా ఉప్పు నీటితో, సముద్రంలో ఉండేటటువంటి ఉప్పు నీటితో సమానమైనటువంటివి అని మనకి కూరత్తాళ్వాన్ కూడా వారి యొక్క వరదరాజస్తవంలో అనుగ్రహిస్తారు. అలా పరమాత్మ యొక్క దాస్యంలో ఉండేటటువంటి అనుభవం ఎలా ఉంటుంది అంటే, అమృతమున్న అమృతాన్ని చక్కగా సేవిస్తున్నట్టుగా పరమ భోగ్యంగా ఉంటుంది. ఆ అమృతం కూడా నిత్యానుభావ్యమంగా ఉండేటటువంటి అమృతము, ఎంత సేవించినా కూడా తృప్తి కలిగినటువంటి అమృతంగా ఉంటుంది ఆ సేవ, ఆ దాస్యం అనేటటువంటి సేవని. ఇలాంటి సేవని విడిచిపెట్టి ఉండేటటువంటి తొజుంబర్, దీన్ని వదిలిపెట్టి ఆ శరీరాన్ని పోషించుకోవడం కోసం, అన్నం కోసం ప్రాకులాడేటటువంటి తొజుంబర్ అని చెప్తున్నారు. తొజుంబర్ இதனுடைய போக்கியத்தை அறியாதே அபோக்கியமாய் அப்பிராப்தமாயிருந்துள்ள
క్షుద్ర విషయంగళై విరుంబం నీసర్, నీచులు అని చెప్తున్నారు. తొజుంబర్ అంటే నీచులు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి పెరిగేవచ్చాను పిళ్ళై. నీచులు అంటే ఏమిటి? ఇదనుடைய భోగ్యతై, పెరుమాళ్ళ యొక్క దాస్యంలో ఉండేటటువంటి భోగ్యతని అరియాదే తెలుసుకోలేక అభోగ్యమాయ్, భోగ్యం ఏమాత్రము భోగ్యంగా ఉండనటువంటివి అప్రాప్తమాయిరుందుళ్ళ, మనకి ప్రాప్తమైనటువంటివి కూడా మన స్వరూపానికి తగనటువంటివి అయినటువంటి క్షుద్ర విషయంగా, ఆ క్షుద్ర విషయాల పట్ల వాటిలోనే మునిగి తేలుతూ ఉండేటటువంటి నీచుడు. తొజుంబర్ అంటే ప్రాప్తమైనటువంటి భోగ్యాతిశయం కలిగించేటటువంటి పెరుమాళ్ళ యొక్క సేవను విడిచిపెట్టి అప్రాప్తమైనటువంటివి అభోగ్యమైనటువంటి క్షుద్ర విషయాలని పట్టుకునే ప్రాకులాడేటటువంటి నీచుడు అని చెప్తున్నారు. తొజుంబర్ తన్నియర్, తక్కువ వాడు, అందరికన్నా కూడా తక్కువ వాడు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రాప్తి ఇల్లామై ఇత్తై ఇజక్కిరార్ అల్లర్ లవిక్కయిలే நேர்த்தியுண்டாய் இஜக்கிரார்கள் அல்லர் சுத்ர விஷயங்களுக்கும் இதுக்குமுள்ள வாசி அறியும் சேதனருமாயிருக்க துராராத்தியமாய் அபோக்யமாயிருக்கிற விஷயத்திலே మన్న పండుగిరదిరే చాపల్యం. ఎలాంటి వాళ్ళం మనమందరం? ఎందుకు తక్కువ వారం అయిపోతున్నాము అంటే ప్రాప్తి ఇల్లామై ఇత్త ఇజొక్కిరార్ అల్లరు. కొంతమంది ఈ పాపం నిజంగానే వారికి తెలియదు, ప్రాప్తి ఉండదు. వారికి ఈ పరమ భోగ్యమైనటువంటి పెరుమాళ్ళ కైంకర్యాన్ని పొందేటటువంటి అవకాశం లేక, ఆ ప్రాప్తి లేక, భగవత్ కటాక్షం వారి మీద పడక, ఆ ప్రాప్తి లేక దాన్ని కోల్పోయేటటువంటి వారు కొంతమంది ఉంటారు. అది వారి యొక్క సుకృతం. పెరుమాళ్ళ కటాక్షం వారి మీద లేదు కాబట్టి, వారికి దీన్ని పొందేటటువంటి అవకాశం వారికి లేదు కాబట్టి అలా కోల్పోయేటటువంటి వారు కొందరు. లవిక్కయిలే నేర్తి ఉండాయ్ ఇజక్కిరార్ అల్లర్. అలా లభించినప్పటికీ కూడా అది పొందడం కష్టమని తెలిసినటువంటి వారు దాన్ని పొందలేక ఉండేటటువంటి వారు కొంతమంది. అలా కాకుండా క్షుద్ర విషయంగళుక్కుం ఇదుక్కుం ఉళ్ళ వాసి అరిயும் చేతనరుమాயிருக்க దురారాధ్యమాయ్ అభోగ్యమాயிருக்கிற விஷயத்திலே మన్ను కిరదిరే చాపల్యం. ఇదివరకు మనకి ఈ రెండు విషయాలు చెప్పారే. ప్రాప్తి లేక ఆ పరమాత్మ కైంకర్యాన్ని కోల్పోయేటటువంటి వాళ్ళు, ఆ లభించినప్పటికీ కూడా వారు ఉన్నటువంటి స్వరూపాన్ని బట్టి ఆ కైంకర్యాన్ని కోల్పోయేటటువంటి వారు కొందరు. ఈ రెండు కూడా ఎవరి విషయంలో జరుగుతుంది అంటే అచేతనమైనటువంటి విషయంలో ఇది జరుగుతుంది. అంటే నేను ఒక స్థావరాన్ని, నేను ఒక రాయిని, నేను ఒక చెట్టుని, భగవత్ కైంకర్యాన్ని పొందేటటువంటి ప్రాప్తి నాకు స్థావరంగా ఉండేటటువంటి ఒక రాయికో ఒక చెట్టుకో అది కుదరదు. లభించినప్పటికీ కూడా ఈ జన్మలో నేను ఒక చెట్టునో రాయినో కాబట్టి పరమాత్మ యొక్క కైంకర్యం పొందలేనటువంటి దుస్థితి నాకు కలుగుతుంది. అలా కాకుండా ఈ జన్మలో నేను చేతనున్నై అంటే తెలివి కలిగినటువంటి జ్ఞానం కలిగిన వాడిని అయినప్పటికీ కూడా క్షుద్ర విషయాలకు పరమాత్మకి ఉండేటటువంటి, పరమాత్మ కైంకర్యానికి ఉండేటటువంటి తేడా తెలిసినటువంటి వాడు, అరియం ఆ వాసి ఆ తేడా తెలిసి ఉన్నప్పటికీ కూడా చేతనురమాయిరుక్క జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా దురారాధ్యమాయ్ అభోగ్యమాయిరుక్కిర விஷயத்திலும் ఉన్న పన్నుగిరదే చాపల్యం. ఎలా ఉన్నాను? నాకు ఆ జ్ఞానం ఉంది, భగవంతుడిని పొందడం, భగవత్ కైంకర్యం ఎంతో భోగ్యమైనదని, ఇతర విషయాలని పొందడం అనేటటువంటిది దుఃఖజనితమైనటువంటిది అని వాటి రెండిటి మధ్య తేడా తెలిసి ఉన్నప్పటికీ కూడా దురారాధ్యమైనటువంటివి అంటే సాధించడానికి కష్టతరమైనటువంటివి, అభోగ్యమాయిరుక్కిర భోగ్యానికి పనికిరాను అంటే పూర్తిగా ఆనందాన్ని ఇచ్చేటటువంటివి కానటువంటి ఆ విషయాల పట్లే వాటిని పొందడానికే నేను ప్రయత్నిస్తున్నానే. అలాంటి చాపల్యం కలిగినటువంటి తక్కువ వాడు. నువ్వు ఈ జన్మలో ఒక స్థావరముగానో లేకపోతే ఒక జంగమంగానో పుట్టి భగవంతుని కైంకర్యాన్ని పొందలేనటువంటి జన్మ నీకు కలిగిందే అయ్యో అని భగవత్ కైంకర్యాన్ని పొందలేకపోతే అది కూడా పర్వాలేదు. కానీ ఒక మనుష్యుడిగా పుట్టి చేతనం జ్ఞానం కలిగి ఉండి క్షుద్ర విషయాలకి భగవత్ కైంకర్యానికి తేడా తెలిసి ఉండి కూడా ఆ క్షుద్ర విషయాల పట్లే నువ్వు
వాటిని పొందడానికే ప్రవర్తిస్తున్నావే, అలాంటి చాపల్యం కలిగినటువంటి తక్కువ వాడు అని చెప్తున్నారు. అలాంటి వాడు తోజుంబర్, నీచులు. జ్ఞానం ఉన్నప్పటికీ ఆ విషయాలకి పరమాత్మ కైంకర్యానికి తేడా తెలిసినప్పటికీ కూడా ఇంకా ఆ విషయాలను పట్టుకునే ప్రాకులాడేటటువంటి తక్కువ వాడు నీచుడు అని చెప్తున్నారు. అలాంటి నీచులు పరమభోగ్యమైనటువంటి భగవత్ కైంకర్యాన్ని విడిచిపెట్టి సోరు ఉగక్కుమారే, ఆ సోరు అన్నం కోసమే ప్రాకులాడుతున్నారేమిటి, శరీరాన్ని రక్షించుకోవడం కోసం, శరీరాన్ని పోషించుకోవడం కోసం ఆ సోరు అన్నం కోసమే ప్రాకులాడుతున్నారేమిటి అని ఆళ్వార్లు దుఃఖపడిపోతున్నారు. మణ్ణిల్ కాట్టిల్ సోరుక్కు వాసి అరిందు జీవిక్కిరపడియన్గనే. నిజంగా ఈ లోకంలో ఉండేటటువంటి వారు ఏది మట్టో ఏది అన్నమో దానికి తేడా తెలుసుకొని జీవించాలి కదా. నేనేదో అన్నాన్ని పుచ్చుకుంటున్నానని భ్రమలో మట్టిని పుచ్చుకుంటే నిజంగా మనం జీవిస్తామా? మన జీవితం సార్థకం అవుతుందా అంటే అవ్వదు కదా. అలా లౌకికంగానే ఏది మట్టో ఏది అన్నమో తెలుసుకొని బ్రతుకుతున్నామే. అలాంటప్పుడు అలౌకికంగా అంటే మన ఆత్మ విషయంలో ఎందుకు మరి ఇలా బ్రతకడం లేదు? ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని బ్రతకాలి కదా. నీ శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఏది తినచ్చో ఏది తినకూడదో, అంటే ఏది మట్టో ఏది అన్నమో తెలుసుకొని అన్నాన్నే భుజించి నువ్వు నీ శరీరాన్ని రక్షించుకోగలుగుతున్నావే. మరి నిత్యమైనటువంటి ఆత్మ వస్తువును పరిరక్షించుకోవడం కోసం నువ్వు అటువంటి ప్రయత్నం చెయ్యాలి కదా అని అడుగుతున్నారు. నిత్యమాన ఆత్మా ఉక్కు భగవత్ శేషత్వమే ధారకమెన్రు అరియాదవన్, అనిత్యమాన దేహత్తుక్కు సోరు ధారకమెన్రు అరిందు జీవిక్కిరానో. ఆ నిత్యమైనటువంటి ఆత్మ వస్తువుకి భగవత్ శేషత్వమే ధారకం అని తెలిసి ఉన్నప్పటికీ కూడా అనిత్యమైనటువంటి దేహానికి సోరు అంటే అన్నము ధారకం అని తలచి దాన్ని పొందడం కోసమే జీవితాన్నంతటినీ కూడా గడుపుతున్నాడే, దాన్ని పొందడం కోసమే జీవితాన్నంతటినీ కూడా వెచ్చిస్తున్నాడే అని దుఃఖిస్తున్నారు ఆళ్వార్లు. పిత్రాదిగల్ జీవిక్కిర వాసనై కొండు సెయ్గిరాన్ ఇత్తనైరే. ఎలా జీవిస్తున్నాడు అంటే మన పూర్వులు ఎలా జీవించారో అలాగే జీవిస్తున్నారండి. మన పూర్వులు అందరూ కూడా అంటే ఈ మానవ జాతి అంతా కూడా ఎలా జీవించింది అంటే కేవలం శరీరాన్ని సంరక్షించుకోవడం కోసమే. ఎంతో తక్కువ మంది పరమాత్మని పొందాలి అనేటటువంటి భావనతో ఉంటారు. ఎంతో తక్కువ మంది ఆత్మ జీవనం చేసుకోవాలనేటటువంటి భావనతో ఉంటారు. అంతేకాకుండా చాలా శాతం మంది ఈ జీవితాన్ని సంరక్షించుకోవడం కోసమే ఎలా అయితే బ్రతుకుతూ ఉంటారో ఆ వాసన అంటే మనుషుడిగా పుట్టి కేవలం శరీరాన్ని సంరక్షించుకోవాలి అనేటటువంటి పూర్వుల నుంచి వచ్చేటటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్నే పట్టుకొని మనందరం కూడా జీవిస్తున్నాము అంటున్నారు. వాసి అరియుం అవనాగిల్ ఆత్మావుకు నన్మై ఎన్నావో ఒన్రిలే విశేష జ్ఞానముండాగిల్ మత్తై అదియులుం అరివు ఉండాగాదో. అలా తేడా తెలిసినప్పటికీ, తేడా తెలుసుకున్నటువంటి వాడైనప్పటికీ ఆత్మకి నన్మై, ఈ ఆత్మకి మంచిదేదో దాన్ని స్వీకరించాలి కదా. ఈ ఆత్మకి ఉజ్జీవింప చేయడం కోసం మంచి విషయం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని పట్టుకోవాలి కదా. అలా పట్టుకోకుండా మిగతా విషయాల్లో ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడవుతున్నాడే ఈ మనిషి. ఏ విషయాన్ని మనం పొందాలి, ఏ వస్తువుని మనం చక్కగా కొనుక్కోవాలి అని ఒక వస్తువు కొనేటప్పుడు దాన్ని 10 మంది దగ్గర అడిగి దాని ప్రయోజనం ఎలా ఉంటుంది, అది ఎలా ఉపయోగపడుతుంది, దానికి ఏ కంపెనీల్లో మనకి లభిస్తోంది, దాని ఫీచర్స్ ఏమిటి, ఇలా ఒక వస్తువుని కొనుక్కునేటప్పుడే ఇంతగా రీసెర్చ్ చేసి దాని గురించి ప్రాకులాడి మనం ఒక బెస్ట్ వస్తువుని కొనుక్కోవాలన్న ఉద్దేశంతో అలా సాధన చేస్తామే. మరి ఆత్మ ఉజ్జీవింపజేయడం కోసం ఆ మాత్రం సాధన చేయలేమా? ఒక వస్తువుని కొనుక్కోవడం కోసం ఇంత రీసెర్చ్ చేసి ఇంత కష్టపడి నలుగురిని కనుక్కొని 4 షాపులు తిరిగి ఒక మంచి వస్తువు కొనుక్కోవడానికి ఇంత ప్రయాసపడుతున్నామే. మరి శాశ్వతమైనటువంటి ఆత్మని ఉజ్జీవింపజేసుకోవడం కోసం ఒక చిన్న ప్రయత్నం కూడా చేయలేమా అని ఆళ్వార్లు ఈ పాసురం ద్వారా మనందరినీ కూడా అడుగుతున్నారు. ఆత్మని ఉజ్జీవింపచేయడం కోసం కొంచెమైనా ప్రయత్నం చేయండి. ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సంసార సుఖములే
పరమ భోగ్యమైనటువంటివి, ఈ ఇంద్రియాలతోటి అనుభవించేటటువంటి ఆ విషయములే పరమ భోగ్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి అని అనుకుంటూ తంతుజాయ్ మాల మార్బంతమర్గళాయ్ పాడియాడి తొండు పూండు అముదమున్నా అనేటటువంటి గొప్ప భోగ్యాన్ని విస్మరించి కోల్పోతున్నారు. అలా కోల్పోయి తొజుంబర్ నీచులమై కేవలం శరీర రక్షణ కోసం, శరీర పోషణకై ఆహారాన్ని సముపార్జించుకోవడానికి మన జీవితాన్నంతా గడుపుతున్నాము. అంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారయ్యండి ఆత్మోజ్జీవనం కోసం కొంచెం కూడా కష్టపడట్లేదే, ఒక్క ప్రయత్నం కూడా చేయట్లేదే. అయ్యయ్యో, అలా కాదు. పెరుమాళ్ళని ఆశ్రయించడము సులభమే. పెరుమాళ్ళని ఆశ్రయించిన తర్వాత పొందేటటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో అది పరమభోగ్యమైనది, శాశ్వతమైనది అన్న విషయాన్ని మనకందరికీ కూడా ఉపదేశిస్తూ పెరుమాళ్ళని సేవించడం కోసం ఈ జీవితాన్ని ఉపయోగించాలి. పెరుమాళ్ళ కైంకర్యం పొందడం కోసం నీకు సహజంగా ఉండేటటువంటి స్వరూపం పెరుమాళ్ళకి దాస్యం చేయడం, ఆ దాస్యాన్ని, ఆ కైంకర్యాన్ని పొందడం కోసం నీ జీవితాన్ని నువ్వు ఉపయోగించాలి అన్న విషయాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురం ద్వారా మనకి అనుగ్రహించారు. పెండిరాల్ సుగంగళ్ళు ఎప్పాన్ పెరియదోర్ ఇడుంబై పూండు ఉండిరా కిడుక్కుంబోదుం ఉడలుక్కే కరైందు నైందు తందుజాయ్ మాల మార్బన్ తమర్గళాయ పాడియాడి తొండు పూండముదమున్నా తొజుంబర్ సోరు కుమారే. తొండరడి పొడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఏమిటండి, అలా అయితే ఆళ్వార్లు చెప్పినట్టుగా అన్నిటినీ విడిచిపెట్టి సన్యాసం స్వీకరించి పెరుమాళ్ళకి కైంకర్యం చేసేయమంటారా? ఈ లోకంలో అలా అందరూ కూడా సన్యాసాన్ని ఆళ్వార్లు చెప్పినట్టుగా అన్నిటినీ విడిచిపెట్టేసి సన్యాసాశ్రమం స్వీకరించి ఇంకా పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలంటున్నారా అంటే కాదు. మనం జీవితంలో మిగతా విషయాల పట్ల చూపించేటటువంటి శ్రద్ధలో కొంచెమైనా మన ఆత్మని ఉజ్జీవింపజేసుకోవడానికి మనం కొంచెమైనా మనం సాధన చెయ్యాలి అంటున్నారు. మిగతా విషయాల్లో మీ కాలాన్నంతా, మీ జీవితాన్నంతా కూడా మిగతా విషయాల్లో ఒక 80% వెచ్చించిన ఒక 20% అయినా మన ఆత్మ ఉజ్జీవనం చేసుకోవడానికి మనం ప్రాకులాడాలి. మిగతా విషయాలు ఎందుకు ఆ 80-20 డివిజను అంటే మిగతా విషయాల్ని పొందడం అంత కష్టం, కానీ ఆత్మోజ్జీవన అంత కష్టమైనటువంటి పని కాదు. మీ జీవితంలో కేవలం 20% 30% టైంని వెచ్చించినా కూడా అతి సులభంగా ఈ ఆత్మ ఉజ్జీవింపబడుతుంది. ఈ ఆత్మ పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి స్థితికి అతి సులభంగా తయారవుతుంది. దానికి పెద్ద శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి పూర్తిగా అన్నిటినీ విడిచిపెట్టి ఇటువైపు పెరుమాళ్ళ వైపు తిరిగిపోవాలని అర్థం కాదు. మెల్లిమెల్లిగా జీవితం పెరుగుతున్న కొద్దీ ఇతర విషయాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని పెరుమాళ్ళ పట్ల భక్తిని, ప్రేమని అలవర్చుకోవాలి. ఆ మనసుకి భగవద్గీతలో పెరుమాళ్ళు చెప్తారు, ఎలా ఒక్క రోజులో మనకి మన మాట వింటుంది, మన మనసు భగవంతుడి వైపు తిప్పగలము అంటే అది ఒక్క రోజులో అయ్యేటటువంటి పనే కాదు. కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఒక్క రోజులో అది అవ్వదు. మీరు మెల్లిమెల్లిగా అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం వల్లే ఆ స్థితి మనం చేరుకోగలుగుతాము. మనసుకి మెల్లిమెల్లిగా అలవాటు చేస్తూ ఉండాలి. ఈరోజు ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటున్నామో అదొక మనకి అలవాటు అయిపోయింది. ఎలా అంటే చిన్నప్పటి నుంచి అది మనకి వస్తున్నట్టు మన శరీరానికి చేసినటువంటి అలవాటు ప్రకారంగా ఎలా అయితే అలవాటు అయిపోయిందో అలా భగవంతుడి వైపు తిరగడము, భగవంతుని ప్రేమించడము, భాగవతోత్తముల్ని ప్రేమించడము, భాగవతోత్తములకి కైంకర్యం చేయడము, పెరుమాళ్ళకి కైంకర్యం చేయడము అనేటటువంటిది మన మనసుకి నిత్యము అలవాటు చేస్తూ ఉండాలి. అలా అలవాటు చేస్తూ ఉంటే జీవితం గడిచే కొద్దీ ఇతర విషయాలను మెల్లిమెల్లిగా అవే వెళ్ళిపోతూ మన దగ్గర నుంచి అవే వెళ్ళిపోతూ కేవలం పెరుమాళ్ళు మాత్రమే మనకి మిగిలి చక్కగా పెరుమాళ్ళు కోరుకునే తగినటువంటి పెరుమాళ్ళు ఆశించే విధంగా ఒక వస్తువుగా మనం తయారవుతాము, తీర్చిదిద్దబడతాము. అలా అవ్వాలి అంటే మెల్లిమెల్లిగా జీవితానికి అది అలవాటు చేస్తూ ఉండాలి. ఆ విషయాన్నే మనకి ఆళ్వార్లు ఈ పాసురం ద్వారా మనకి అనుగ్రహిస్తున్నారు. రేపటి రోజున మిగతా విశేషాలు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.